అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 39వ భాగం. దీపాలిని చూసుకోటానికి పూజ అనే మహిళ ఆ ఇంటికి చేరింది. ఇల్లంతా చూపించే బాధ్యత అశ్వథ్ కృతికి అప్పగించాడు. కృతి ఉత్సాహంగా మాట్లాడుతూ దీపాలికి సంబంధించిన వస్తువులు, ఆమె ఆహారపు అలవాట్లు అన్నీ చెప్తోంది. గీత గురించి అడగటానికి ఇదే సరైన సమయం అనుకున్న పూజ, ఈ మధ్య దీపాలి అత్తగారి గురించి చాలా వింటున్నాను. ఆవిడొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ ఇంటికి ఎంత దూరంలో ఉంటారో తెలుసుకోవచ్చా అని అడిగేసరికి కాసేపు ఆలోచించిన కృతి అది సమంజసమే అనుకుని ఎంత దూరంలో ఉంటారో, వస్తే ఎలాంటి సమయంలో వస్తారో చెప్పింది. కృతి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళింది పూజ. ఆమె ఆ ఇంటికి ఏదో ఉద్దేశంతో వచ్చిందని దీపాలికి అర్థమైంది. కానీ అది ఆమెని బాధ పెట్టేది కాదు అని నిర్ధారించుకున్నా సరే ఆమెని పరీక్షించాలి అనుకుంది. గతంలో దీపాలి ఒంటరిగా ఉండేది కాబట్టి ఎలాంటి విషయాల గురించి భయపడకుండా ఇల్లంతా స్వేచ్ఛగా తిరిగేది. కానీ ఇప్పుడు ఆమెకి తోడుగా పూజ ఉంది. కావాలనే నిద్రపోతున్నట్టు నటిస్తూ చదువుతున్న స్క్రిప్ట్స్ని నిర్లక్ష్యంగా ఓ పక్కన పడేసింది. సోఫాలోనే ఆదమరిచి నిద్రపోతున్న దీపాలిని చూసి కబ్బోర్డ్లో ఉన్న బెడ్షీట్ తీసుకొచ్చి దీపాలి మీద కప్పి ఓ పక్కగా పడిపోయున్న మూవీ స్క్రిప్ట్స్ మొత్తం డెస్క్లో జాగ్రత్తగా దాచింది పూజ. అవి దీపాలి మూవీకి సంబంధించిన పేపర్లని, చాలా ముఖ్యమైనవని పూజకి తెలుసు. ఆమె చేసిన పనులన్నీ నిద్ర నటిస్తూ గమనిస్తున్న దీపాలికి పూజ మీద మరింత నమ్మకం కలిగింది. సాయంత్రం అశ్వథ్ వచ్చేసరికి రకరకాల వంటలతోనే డైనింగ్ టేబుల్ మొత్తం నింపేసింది పూజ. కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలాంటి పోషకాహారాలు ఇవ్వాలో ఆమెకి బాగా తెలుసు. దీపాలి కోసం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ప్రత్యేకంగా మరికొన్ని వంటలు చేసింది. అంతవరకు దీపాలికి కనిపించకుండా తన పని తాను చేసుకుంటున్న పూజ అశ్వథ్ రాగానే ఓ పక్కగా నిలబడి గదిలోకి వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. దీపాలి ఉదయం నుండి సాయంత్రం వరకు పూజ ఏం చేసిందో, ఆమెలో గమనించిన విషయాలన్నీ అశ్వథ్కి వివరిస్తోంది. దీపాలి ఉత్సాహంగా మాట్లాడుతుంటే సముద్రపు ఒడ్డున కూర్చొని మంచి సంగీతం వింటున్నట్టు అనిపించింది అశ్వథ్కి. ఇద్దరూ కలిసి సంవత్సరం దాటుతున్నా సరే దీపాలి మీద ప్రేమ పెరుగుతుందే కానీ ఆమెకి దూరంగా ఉండాలన్న ఆలోచన ఒక్క క్షణం కూడా అశ్వథ్కి రాలేదు. అతను ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి క్షణం దీపాలి గురించి ఆలోచించే అశ్వథ్ పూజని ఇంట్లోకి రానిచ్చాడంటే ఆమె వెనకాల ఉన్న బలమైన కథమేంటో తెలుసుకోవాలనుకుంది దీపాలి. దీపాలిని దగ్గరికి తీసుకొని ఆమె పెదవుల మీద ముద్దిచ్చి, నీ పూజ ఆంటీ వల్ల బోర్ కొట్టకుండా రోజు గడిచిందా? ఎప్పటికంటే ఉత్సాహంగా కనిపిస్తున్నావు. దీపాలిని ప్రేమగా చూస్తూ అన్నాడు అశ్వథ్. దీపాలి కాసేపు ఆలోచించి, ఒక్క రకంగా చెప్పాలంటే అవును, షూటింగ్కి వెళ్ళటం అలవాటైపోయింది. రోజంతా ఇంట్లోనే ఉండాలంటే అది కూడా ఒక్కదాన్నే విసుగ్గా అనిపించింది. కానీ ఇవాళ బాగుంది. అంతేకాదు, మీకు కూడా రెస్ట్ దొరికింది. నా కోసం వంట చేసే బాధ లేదు అని నవ్వుతూ అంది దీపాలి. నీకోసం వంట చేయటం అంటే బాధని ఎందుకు అనుకుంటున్నావు? నీకోసం చేసే ప్రతి పని ఇష్టంగా చేస్తాను అంటూ బుగ్గ మీద ముద్దిచ్చి, ఇంకా ఆలస్యమైతే ఫుడ్ చల్లారిపోతుంది, వెళ్దామా అంటూ దీపాలి చేతిని పట్టుకొని జాగ్రత్తగా మెట్ల మీద నడిపించాడు అశ్వథ్. ఆ ఇద్దరూ అలా నడిచి వస్తుంటే పూజకి చాలా సంతోషంగా అనిపించింది. దీపాలి ముందు తన భావోద్వేగాలు కనపడనీయకుండా దాచుకుందే కానీ తన కన్న కొడుకు అశ్వథ్ ముందు అవి కనిపించకుండా అదిమి పెట్టాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నాక తలదించుకొని ఓ పక్కగా నిల్చుంది పూజ. పూజ ఆంటీ, పర్వాలేదు, మీరు రెస్ట్ తీసుకోండి. మన ఇంట్లో కండిషన్స్ అంటూ ఏవీ లేవు, వెళ్ళొచ్చు, మేము వడ్డించుకుంటాము అని నవ్వుతూ చెప్పింది దీపాలి. అదేం లేదు. నా వల్ల మీ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. టేబుల్ మీద ఉన్నవే కాకుండా ఇంకేదైనా కావాలంటే తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది పూజ. టేబుల్ మీద ఉన్న ఆహారాన్ని చూస్తూ అశ్వథ్ ఆశ్చర్యపోయాడు. అశ్వథ్ని చూసి దీపాలి చిన్నగా నవ్వుకుంది. ఆంటీ, అలాంటిదేమీ అవసరం లేదు. ఇంతకు మించి ఎక్కువ తింటే అశ్వథ్ కూడా లావైపోతాడు. ఉదయం నుండి చేస్తూనే ఉన్నారు.
గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని దీపాలి అనగానే సరే అన్నట్టు తల ఊపి పూజ తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయింది. అశ్వథ్ దీపాలికి వడ్డించి తను ప్లేట్లో పెట్టుకున్నాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ టేస్ట్ ఏంటి, ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది, వేరే వాళ్ళ వంటలా లేదు, మన ఇంట్లో ఎప్పుడు అలవాటైన మనిషి చేసినట్టు ఉంది అంటూ రెండో ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అతనికి తెలియని భావోద్వేగమేదో తన మనసుని తాకినట్టు అనిపించింది. అది ఎలా చెప్పాలో ఏమని వివరించాలో అశ్వథ్కి అర్థం కాలేదు. తన ప్లేట్లో ఆహారాన్ని తింటుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అశ్వథ్ అంత ఇష్టంగా తింటుంటే దీపాలికి కడుపు నిండిపోయినట్టు అనిపించింది. గెడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్నే చూస్తూ ఉండిపోయింది. దీపాలి తినట్లేదనే అర్థమైన అశ్వథ్ ఒక్కో ముద్ద ఆమెకి తినిపిస్తూ తాను తింటున్నాడు. నన్ను బాగా పాడు చేస్తున్నారు, గారాబం చేస్తున్నారు, ఒక్కసారి కూడా తిట్టరా, నా మీద కోపమే రాదా? అశ్వథ్కి దగ్గరగా జరుగుతూ ప్రేమగా అడిగింది దీపాలి. నిన్ను కోపగించుకోవాలంటే నా మీద నాకే కోపం వస్తుంది అని చిరునవ్వు నవ్వి దీపాలికి గోరుముద్దలు తినిపించాడు. పూజ తన గదిలోనే ఉండి తన కొడుకు కోడలు ప్రేమగా ఉండటం చూసి ఆనందంతో కళ్ళు చెమర్చాయి. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. దీపాలి 8వ నెలలోకి అడుగుపెట్టింది. గీత దీపాలి కడుపులో బిడ్డకి ఏదైనా అపాయం చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో దీపాలి పెళ్లి చేసుకోవాలనుకున్న కరణ్ మీద కోపంతో అశ్వథ్ని పెళ్లి చేసుకుందని, ఆస్తి కోసమే ఉందని, నిజానికి అతనంటే ప్రేమ లేదని ప్రతి ఒక్కరితో చెప్తూ తన భర్త వినోద్ని కూడా నమ్మించింది. అశ్వథ్ అజమాయిషీలో ఆమె మాటలు ఎవరూ పట్టించుకోకపోయినా వినోద్ కొడుకు అశ్వథ్ మీద కోపంగానే ఉన్నా కోడల్ని మాత్రం అసహించుకోవటం మొదలుపెట్టాడు. అశ్వథ్ పూర్తిగా తన తండ్రితో మాట్లాడటం మానేశాడు. గీత ఎప్పుడెప్పుడు ఎదురుపడుతుందా అని పూజ ఆశగా ఎదురు చూస్తోంది. నాకు పుట్టబోయే 3వ తరాన్ని అంతం చెయ్యాలనుకుంటుందా? నా కోడలు దరిదాపుల్లోకి వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. వాడు ఒక తండ్రినా కన్న కొడుకుని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా? హాల్లో ఓ పక్కగా కూర్చొని దీపాలి కోసం పళ్ళు కట్ చేస్తూ తనలో తానే చిన్నగా అనుకుంటోంది పూజ. సోఫాలో పడుకొని పేరెంటింగ్ బుక్ చదువుతున్న దీపాలికి పూజ ఏదో గొనుగుతూ ఉండటం వినపడి, పూజ ఆంటీ, ఎవరి మీదైనా మీకు కోపంగా ఉందా అని అడిగింది. ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నా మీద బాధ్యత ఉంది. రితికని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్ల జీవితం కోసం ఒంటరిగా పోరాడుతోంది అంది పూజ. హా, రితిక వయసు చిన్నదే కానీ నైపుణ్యం చాలా ఉంది. పూజ ఆంటీ తను మీ కూతురని చెప్పుకోవటానికి గర్వపడాలి. తోడుగా వివేక్ ఉన్నాడు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని దీపాలి అనగానే, రితికని ఈ ఇంట్లోకి ఆహ్వానించొచ్చా అని అడిగింది పూజ. దీపాలి కాసేపు ఆలోచించి, ఆంటీ తను చాలా హైపర్ యాక్టివ్, ఎంతో మందితో పరిచయాలు అవసరం ఉంటుంది, ఇంట్లోకి బయటికి తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మీకు తెలుసనుకుంటా అని దీపాలి అనగానే అవును అన్నట్టు తల ఊపింది పూజ. మీ గతం గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటున్నారా? అలా అయితే నాకు చెప్పొచ్చు అడిగింది దీపాలి. నా గతం గురించా? ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కృతి వచ్చింది. రా కృతి, ఇది వరకు కనిపించేదానివి కాదు, తరచుగా వస్తున్నావు ఈ మధ్య, ఏంటి విషయం? భరత్ లేడనా? దీపాలి అడగటంతో ఆమె పక్కకి వేగంగా వచ్చి కూర్చుని, నాకు సహాయం చేయగలవా? నాకు సలహా కావాలి. నేను భరత్ ఆరోగ్యంగానే ఉన్నాము. ఆఫ్ కోర్స్ మా అత్తయ్య కూడా ఏమీ అనట్లేదనుకో, కానీ పిల్లలు కావాలనుంది. ఐవీఎఫ్ పద్ధతిలో ఒకసారి ప్రయత్నిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావ్ అని కృతి అనగానే, ఈ విషయం గురించి భరత్తో మాట్లాడావా అని దీపాలి అడిగింది. ఆహా లేదు, తిరిగొచ్చాక మాట్లాడతాను, కానీ నువ్వు చెప్పు, ఏం చెయ్యొచ్చు అని కృతి అనగానే, ఇది నువ్వో నేనో ఒంటరిగా కూర్చుని తీసుకునే నిర్ణయం కాదు. భరత్ రావాలి. ఐవీఎఫ్ పద్ధతికి నిజంగా పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ పుట్టినా అది ఏ హాస్పిటల్లో బాగుందో తెలుసుకోవాలి అని దీపాలి మాట్లాడుతూ ఉండగా ఆ ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చింది పూజ. ఆ ఇద్దరి మాటలు విని,
మీరేదో ఐవీఎఫ్ పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నారు. మీది చిన్న వయసే, ఆరోగ్యంగానే ఉన్నావు అంటూ కృతి కళ్ళని, వేలి గోళ్ళని గమనిస్తూ అంది పూజ. ఆంటీ, దీని గురించి మీకు ఐడియా ఉందా? అడిగింది కృతి. నిజానికి అశ్వథ్ అసలైన తల్లి బయోటెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తుంది. చర్మం గురించి, జీన్స్ గురించి, కళ్ళ గురించి. ఆమెకి చాలా విషయాలే తెలియటంతో కృతిని పరీక్షగా చూసింది. ఆమె డాక్టర్ కాదు, కానీ పెద్దవాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయంటూ కృతి ఆమె చెప్పేదేంటో వినాలి అనుకుంది. చూస్తుంటే సమస్య ఏమీ అనిపించట్లేదు. మీ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, చూపిస్తావా అని పూజ అడిగింది. ఆమెలో కొత్త కోణాన్ని చూస్తున్న దీపాలికి ఆశ్చర్యంగా అనిపించింది. ప్రోటీన్స్ గురించి, విటమిన్స్ గురించి తరచూ మాట్లాడుతూ ఉంటుంది. న్యూట్రిషన్స్ గురించి బాగా తెలిసినట్టు సరిగ్గా ఎంత ఆహారమైతే దీపాలికి అందివ్వాలో అంతే అందిస్తూ ఉంటుంది. అదంతా గుర్తు చేసుకున్న దీపాలికి ఆమె గతాన్ని తెలుసుకోవాలని మరింత ఉత్సాహంగా అనిపించింది. కృతి పక్కనే ఉన్న తన అపార్ట్మెంట్కి వెళ్ళి భరత్కి తనకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చింది. ఆ ఇద్దరి రిపోర్ట్స్ని ఒక డాక్టర్ లాగా చూసి, ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అయినా సరే కొంతమందిలో పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుంది. అది జీన్స్ వల్ల కావచ్చు, ఒక్కోసారి మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కారణం కావచ్చు. ఇలాంటి వాటి కోసం ఐవీఎఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వేచి చూడండి. సరైన ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళిచ్చే మెడిసిన్స్ వల్ల పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుంది అని పూజ చెప్పింది. ఆమె డాక్టరే కాకపోవచ్చు, కానీ వయసులో పెద్దది కాబట్టి ఆమె చెప్పిన మాటలు కూడా సరైనవే అనిపించింది కృతికి. ఇప్పుడు ఆమె మనసు కుదుట పడ్డాక వెంటనే భరత్కి ఫోన్ చేసింది. 2 రోజుల తర్వాత అశ్వథ్ ఇంట్లో లేనప్పుడు అతని తండ్రి వినోద్ వచ్చాడు. దీపాలి తన గదిలో నిద్రపోతుంది. తలుపులు తెరుచుకోగానే ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు వినోద్. పూజ మనసులోనే నవ్వుకుంది. తన భార్యని తనే గుర్తుపట్టలేకపోతున్నాడు అని అనుకుని, ఈ ఇంట్లో పనిచేయటానికి వచ్చాను అని పూజ చెప్పింది. వినోద్ కాసేపు ఆలోచించి, అది అది అశ్వథ్కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. దానికి సంబంధించినవి ఏవైనా కావాలి అంటే తల వెంట్రుకలు కానీ, బ్రష్ కానీ అని ఆమెకు అర్థమయ్యేలా చెప్తూ ఉండగా, లేవు అని ఖచ్చితంగా సమాధానం చెప్పింది పూజ. ఆమె ఏదైనా డబ్బు ఆశిస్తుందేమో అనుకుని జేబులో నుండి కొంత డబ్బుని తీశాడు. ఇలాంటి సందర్భాలు చాలా సంవత్సరాల క్రితం ఆ ఇద్దరి మధ్య చాలాసార్లు జరిగాయి. అతని చేతిలో ఉన్న డబ్బును చూసి పరిహాసంగా నవ్వుకుంది పూజ. ఏంటి, డబ్బొద్దా, ఇంకా ఏదైనా కావాలా అని అతను అడగటంతో, ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా మారిపోయింది. మీరు డైరెక్ట్గానే మీ అబ్బాయిని తీసుకెళ్ళొచ్చు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. మనిషిని చూడగానే కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. పూజ చెప్పిన మాటలకి వినోద్కి చాలా కోపం వచ్చింది. అంటే నా భార్య గురించి నీకు తెలిసే ఉంటుంది. తనకంటే నీకెక్కువ తెలుసా? నాకు అశ్వథ్ డిఎన్ఏ రిపోర్టు కావాలి. ఆ తర్వాత ఈ ఇంటికొచ్చే మనవళ్ళకు కూడా పరీక్ష చేయించాలి అంటూ పూజని పక్కకి తోసి లోపలికి రాబోతూ ఉండగా, పూజ కొంత దూరంలో నిల్చున్న ఇద్దరు బాడీగార్డ్స్ వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సమస్య ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే వినోద్ ముందుకొచ్చి, సార్, మీరు బాస్ వచ్చాక లోపలికొస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పారు. ఇది నా కొడుకిల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అని లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఆంటీ, అతనేం అడిగారో అది ఇచ్చేయండి అంటూ వెనకాల నుండి దీపాలి గొంతు వినిపించింది. అమ్మ దీపాలి, కానీ అని పూజ అంటూ ఉండగా, పర్వాలేదంటీ, ఇది తన కొడుకు ఇల్లు అంటున్నారు కదా, హక్కు అతనికి ఉంది. అడిగింది ఇచ్చేయండి. పైన మా గదిలో రైట్ సైడ్ కార్నర్లో అశ్వథ్ బ్రష్ ఉంటుంది, అది తెచ్చివ్వండి అని దీపాలి చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా పైకి వెళ్ళింది పూజ. కాసేపట్లో కిందకొచ్చి అశ్వథ్ బ్రష్ వినోద్ చేతికి అందిస్తూ ఉండగా, మనమిద్దరం ఎప్పుడైనా కలిశామా అని అన్నాడు. పూజ నవ్వుకుని, మీకులాంటి వాళ్ళని ఎప్పుడూ కలవలేదు, కలవాలని కూడా అనుకోను అని అనటంతో
ఆ మొహానికి మాస్క్ ఎందుకు? నీ నిజ స్వరూపమేంటో అందరికీ తెలిసిపోతుందనా అని ఆమెని వెక్కిరిస్తున్నట్టు అన్నాడు. పర్వాలేదు. మా నిజస్వరూపాలు ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ మీ పక్కనుండే మీ భార్య అంత మంచివాళ్ళం కాదు. మాకు దూరంగా ఉంటే మంచిది అని అనేసరికి ఆమె మాటల్లో వెటకారానికి వినోద్ కోపంగా విసుగ్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజ తలుపుల దగ్గరికి వేసి తిరిగొస్తుంటే, ఆంటీ, అది అశ్వథ్ బ్రష్ కాదు అని చెప్పింది. నాకు తెలుసమ్మా, అది నా బ్రష్ అంటూ తన పని చేసుకోవటానికి వెళ్ళిపోయింది పూజ. ఇది ఊహించని దీపాలి తనలో తానే చాలాసేపు నవ్వుకుంది. కిచెన్లో పని చేసుకుంటుంటే, ఆంటీ, మీకు సైన్స్ గురించి కొంత తెలుసని అర్థమవుతోంది. మరి మీ మొహం మీద మచ్చల గురించేంటి? వాటి గురించి ప్రయత్నించారా అని అడిగింది. నా అసలు స్వరూపం రావాలంటే 4 సర్జరీలు జరగాలి. అప్పటికి కూడా పూర్తిగా వస్తుందో రాదో తెలీదు. ఇంతకంటే భయంకరంగా కూడా మారిపోవచ్చు. ఎన్నో అవమానాలు కూడా భరించాలి. ఇప్పుడే ప్రయత్నించదలుచుకోలేదు అంది పూజ. సాయంత్రం అశ్వథ్ వచ్చిన తరువాత ఆ రోజు జరిగిన విషయాన్నంతా నవ్వుతూ పూసగుచ్చినట్టు చెప్పింది దీపాలి. ఆ విషయాన్ని విన్నాక అశ్వథ్కి కూడా నవ్వొచ్చింది. అయితే దీన్ని బట్టి అర్థమైందేంటి? ఆవిడ నమ్మకమైందే కాదు, తెలివైంది కూడా అని అశ్వథ్ అనగానే, అసలు షో రేపు మొదలవుతుంది. అది భలే మజాగా ఉంటుంది. పొట్టని గట్టిగా పట్టుకొని నవ్వలేక నవ్వేస్తోంది దీపాలి. అశ్వథ్ తన దగ్గరికి వెళ్ళి పొట్ట కింద చేతిని పెట్టి, ఇంక చాలు, ఇంకా నవ్వితే లోపల బేబీ తన్నేస్తుంది అంటూ దీపాలి నవ్వుతూ కదిలిపోతూ ఉంటే గట్టిగా పట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వినోద్ గీతాతో జరిగిన విషయాన్నంతా చెప్పాడు. చూసావా, నీకెలాంటి కోడలొచ్చిందో? ఇంట్లో పనిచేసేదానికి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చింది. అసలు విషయమేంటో ఇప్పుడు తెలిసిపోతుంది. మీడియా వాళ్ళు కొందరేమన్నారు, అశ్వథ్ నీకు పుట్టిన కొడుకు కాదనా? ఈ డిఎన్ఏ టెస్ట్ తోటి 2 విషయాలు బయటపడిపోతాయి, చూస్తూ ఉండు అని వినోద్ కళ్ళల్లోకి చూస్తూ, నా మీద నీకు నమ్మకముందా? వాడు నీకు పుట్టిన కొడుకు. నేను తప్పు చేస్తానా అని గీత అనగానే, నాకలాంటి అనుమానాలేవీ లేవు, ఇలా మాట్లాడకు అంటూ ఆమెని ప్రేమగా కౌగిలించుకున్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.